త్వరలోనే రాష్ట్రపతిగా పదవి విరమణ చేయబోతున్న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆ తర్వాత ఎక్కడ నివాసం ఉంటారనే విషయం చాలా మందికి తెలియదు. పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రణబ్ రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత కోల్కతాలోని తన స్వగృహంలో ఉంటారని అంతా అనుకున్నారు. అయితే ఆయన మాత్రం ఢిల్లీలోనే ఉండబోతున్నారు. నిజానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహించి పదవి విరమణ చేసేవారికి దేశంలో ఎక్కడైనా ఒక ఇంటిని ప్రభుత్వమే కల్పించింది. వాళ్లు నివాసం ఉండే ఇంటికి నీరు, కరెంట్ సహా పలు మౌలిక వసతులను ఉచితంగా కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. 1962 పెన్షన్ నిబంధనను కూడా అమలు చేస్తారు. అయితే ప్రణబ్ వాటిని స్వీకరిస్తారో లేదో అని చాలా మంది భావించారు. అయితే ఆయన మాత్రం రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత ఢిల్లీలోనే ఉండాలని భావిస్తున్నట్టు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో ఆయన కోసం ఢిల్లీలోని 10 రాజాజీ మార్గులోని నివాసాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు ఈ ఇంట్లో కేంద్ర మంత్రి మహేష్ శర్మ నివాసం ఉండేవారు. అయితే ప్రణబ్ ఢిల్లీలోనే ఉండాలనుకుంటున్నట్టు చెప్పడంతో ఆయన కోసం కేంద్ర మంత్రిని ఈ ఇంటి నుంచి ఖాళీ చేయించారు. రాష్ట్రపతిగా విధులు నిర్వహించిన అనంతరం అబ్దుల్ కలాం కూడా ఇదే నివాసంలో ఉన్నారు. చనిపోయేంత వరకు ఆయన ఇదే ఇంట్లో ఉండటంతో ఈ ఇంటినే ప్రణబ్ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రణబ్కు కేటాయించబోతున్న ఈ ఇల్లు 11,776 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.